బృందావన్ భారత్ గ్యాస్ బేతంచెర్లలో భారత్ గ్యాస్ నిర్వహిస్తున్నాము. ఈరోజు వచ్చేసి బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ కంపెనీ వ్యవస్థాపక దినోత్సవం ఫౌండేషన్ డే ప్రతి సంవత్సరం కూడా జనవరి 24వ తేదీ ఫౌండేషన్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ బీపీసీఎల్ కంపెనీ వచ్చేసి 1976లో దీన్ని స్థాపించడం జరిగింది. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, అంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో మన భారతదేశంలోనే అతిపెద్ద రెండవ పెట్రోల్ మరియు గ్యాస్ సంబంధించిన సంస్థ. ఇది చమురు మరియు గ్యాస్ సంస్థకు సంబంధించినది అతిపెద్ద రెండవ సంస్థ అన్నమాట. దీని నుంచి మన కేంద్ర ప్రభుత్వానికి కూడా చాలా లాభాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటి మన భారత్ పెట్రోలియం ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు మన దేశవ్యాప్తంగా అనేక రకాలుగా ఈ భారత్ పెట్రోలియం ఉత్పత్తులు మనం ఉపయోగిస్తున్నాము. అవి వచ్చేసి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, లూబ్రికెంట్స్ కానీ, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటే మన వంట గ్యాస్కి ఉపయోగించే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, అంతేకాకుండా విమానాల ఇంధనంగా కూడా ఇప్పుడు మనము ఈ బీపీసీఎల్ వనరులు ఉపయోగిస్తున్నాము. ఇవి దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో కూడా ఇండస్ట్రియల్ పరంగా అనేక రంగాలలో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇలాంటి మనము భారతదేశంలోనే ఉత్పత్తి అయ్యే ఇలాంటి పెట్రోల్ ఉత్పత్తులను మనం ఉపయోగించడం వల్ల మన దేశానికి మనము ఆర్థికంగా ఉపయోగపడినట్లు అవుతాము. ఎందుకంటే ఇతర విదేశీ సంస్థలకు సంబంధించిన ఆయిల్స్ కానీ లేదా అలాంటి వాటిని ఉపయోగించడం వల్ల మన భారతదేశానికి రెవెన్యూ అనేది తగ్గుతుంది, ఆదాయం అనేది తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి మన సహజ వనరులు అంటే ఇవి రాను రాను మనము వృధా చేయడం వల్ల ఏమవుతుందంటే మన భావితరాలకు ఇవి లభించకపోవచ్చు మాట. కాబట్టి ఇలాంటి మన లభించే ఇలాంటి వనరులను మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఇది వచ్చేసి మనము మన చిన్న స్థాయి అంటే పిల్లల స్థాయి నుండే ఇలాంటి అవగాహన సదస్సులుగా నిర్వహించినట్లయితే వారిలో అవగాహన పెరగడం వల్ల రేపు మన సహజ వనరులు కాపాడే వాళ్ళు అవుతారు అన్నమాట. కాబట్టి ఈరోజు ఈ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మేము బృందావన్ భారత్ గ్యాస్ తరఫున బేతంచెర్లలోని సరస్వతి శిశు మందిర్లో విద్యార్థులకు వచ్చేసి డ్రాయింగ్ కాంపిటీషన్, క్విజ్ కాంపిటీషన్, ఎస్ఏ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో సృజనాత్మక శక్తి అనేది పెరుగుతుంది. అంటే ఇంతకుముందు బీపీసీఎల్ ప్రోడక్ట్స్ అంటే కూడా తెలియదు, కానీ మనము ఇలాంటి వ్యాసరచన పోటీలు కానీ క్విజ్ కానీ ఇలాంటి కండక్ట్ చేయడం వల్ల పిల్లల్లో దాని గురించి ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. అవి ఏంటివి, మనం దాన్ని ఏ విధంగా ఆదా చేస్తే మన భావితరాలకు ఉపయోగపడతాం అనే ఒక అవగాహన అనేది పిల్లల్లో చిన్న వయసు నుంచే మొదలవుతుంది అన్నమాట. వాళ్ళు చదువుకోవడం వల్ల వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని, వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ యొక్క రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ పిల్లలను కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా బీపీసీఎల్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు మంచి నాణ్యత ఉంటాయి, తర్వాత మనకు అందుబాటు ధరలో లభిస్తాయి. మనం ఎక్కడో విదేశీ ఉత్పత్తులను వాడటం వల్ల వారికి మనము ఆదాయం సమకూర్చే వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వము ఒక పెట్రోలియం శాఖ మంత్రిని కూడా కేటాయించడం జరుగుతుంది. దీని వలన మనకు పెట్రోలియం గ్యాస్ నుంచి కూడా మనకు చాలా ఆదాయం అనేది మన దేశానికి సమకూరుతుంది. ఎప్పుడైతే మనకు ఆదాయం సమకూరుతుందో అది మన ఇతర అవసరాలకు కూడా మనకు ఉపయోగపడుతుంది. అంటే మన యొక్క డెవలప్మెంట్, మన దేశ అభివృద్ధికి కూడా ఇది దోహదం చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి మనము ఈ బీపీసీఎల్ ప్రోడక్ట్స్కు మనము ఉపయోగించడం వల్ల మనం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంతో మేలు చేస్తాము. అంతేకాకుండా గ్యాస్ ఈ సందర్భంగా పిల్లల్లో